నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో వైభవోపేతంగా శ్రీ గురుదత్త జన్మోత్సవ వేడుకలు, పల్లకి ఊరేగింపు కార్యక్రమాలతో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ, ప్రత్యేక పూజలతో దత్తాత్రేయుడిని కొలిచిన భక్తజనం. ప్రజాపాలన కార్యక్రమ విజయవంతానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్న అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా. సమీక్షా సమావేశంలో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం. జిల్లా కేంద్రంలో ప్రారంభమైన అయోధ్య శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ అక్షింతల వితరణ, ప్రత్యేక పూజలు జరిపి అక్షింతల వితరణను ప్రారంభించిన మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి. శ్రీరామ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. జిల్లా వ్యాప్తంగా శ్రీ గురుదత్త జన్మోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆయా ఆలయాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టి భక్తి భావాన్ని చాటుకున్నారు. పట్టణంలోని పలు ఆలయాల్లో పూజాది క్రతువులతో పాటు పల్లకి ఊరేగింపు నిర్వహించడంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. జిల్లాలో శ్రీ గురుదత్త జన్మోత్సవ వేడుకలను వైభవోపేతంగా జరిపారు. జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఉదయం నుండే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దత్త జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తుల సమక్షంలో ప్రత్యేక హారతులు అందజేసి వేడుకున్నారు. ఉదయం నుండే ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంతో సందడి వాతావరణం సంతరించుకుంది. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు జరిపి దత్తాత్రేయుడిని కొలిచారు. భక్తులు దత్తాత్రేయుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడంతో ప్రత్యేక శోభ నెలకొంది. ఈ సందర్భంగా పలువురు వేద పండితులు మాట్లాడుతూ దత్తాత్రేయ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల తీరును వివరించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దత్తాత్రేయ స్వామి గుడిలో ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేదోక్తంగా దత్తాత్రేయుడికి అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులచే ప్రతి ఏటా ప్రతి సంవత్సరము ఇలాగే వైభవంగా దత్తాత్రేయుడికి అభిషేక పూజ కార్యక్రమాలు జరుగుతుంటవి. మహాప్రసాద వితరణము కార్యక్రమాలు ఇటు దత్తాత్రేయ స్వామి కన్యకా పరమేశ్వరి గుడిలో ఆ దత్తాత్రేయ అనుగ్రహం భక్తులందరికీ ఆ కృపా కటాక్షలందరికీ కలగాలని మనసా వాచా కోరుతూ అందరికీ శ్రీమాత. జై గురుదేవ దత్త. ఈరోజు దత్త జయంతి సందర్భంగా కన్యకా పరమేశ్వరి గుడిలో కల్లా దత్త మందిరంలో ఉదయము అభిషేకము మరియు పూజ జరిగినది. దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికనే దత్తాత్రేయుడు. కావున అందరూ ఈ దత్త జయంతి రోజున ఆర్యవైశ్యులే కాకుండా వేరే వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ దత్త జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ తీర్థ ప్రసాదములు ఇవ్వడం జరిగింది. మరోవైపు హనుమాన్ నగర్లోని శ్రీ గురుదత్త మందిరంలోనూ జన్మోత్సవ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం దత్తాత్రేయుడి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి శోభాయాత్రను ఉత్సాహంగా జరిపారు. భక్తుల భజన సంకీర్తనల నడుమ పల్లకి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. మహిళలు మంగళ హారతులను చేతపట్టుకుని పల్లకికి ప్రత్యేక పూజలు జరుపుతూ శోభాయాత్రలో పాల్గొన్నారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. అంతకుముందు శ్రీ గురుదత్త జన్మోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకంతో పాటు హోమాది క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై విస్తృత సూచనలు చేశారు. So in municipality, ward officers, bill collectors, RPs, etc. will be the implementing agent. సరే ఈరోజు మరి ఐడియా ఉండాలి. అందరూ ఈ ప్రోగ్రాంలో యాక్టివ్గా గ్రామసభ షెడ్యూల్ తయారు చేయలేదు. గ్రామసభలు కూడా ఉండవు. అయితే ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ వార్డు గ్రామస్థాయిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించే సమయంలో అవసరమైన కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలని, ముందుగా చిన్న గ్రామ పంచాయతీలను పూర్తి చేసుకున్న అనంతరం మండల కేంద్రాల్లో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ये जो टॉम मैसेज शेयर किया जा रहा है अभी के अभी विद इन 1 आवर यू विल इंश्योर कि आपके पंचायत में, मंडल्स में, हेडक्वार्टर्स में और वार्ड्स में टॉम निकलेगा विद द सेम मैसेज. बट जो एक शेड्यूल वो भी आपको आधे घंटे में सेम ग्रुप पे मिल जाएगा. उस शेड्यूल में जीपी की विजिट की कौन सी डेट है टॉम के एंड में वो भी बताया जाएगा मैसेज के एंड में. मान लीजिए आपकी आदिलाबाद रूरल की वानवत जीपी है, करेक्ट. यदि वानवत का शेड्यूल 30th से है, 30th दिसंबर से है, तो आप पहले में ये भी बताओगे कि वानवत में जब मैसेज आएगा कि यहाँ के लोग 30th से अपने एप्लीकेशन फॉर्म दे सकते हैं, करेक्ट. तो करेक्ट पब्लिक को एकदम एक्यूरेट और प्रॉपर प्रोसीजर मालूम होना चाहिए. समझ में आया? सो नेक्स्ट इज कि जहाँ पे भी आप काउंटर्स लगा रहे हो, प्लीज इंश्योर शेड, टेंट फैसिलिटी, वाटर फैसिलिटी, ये सब मैंडेटरी चीजें होनी चाहिए. ये नहीं कि आप लोग 30 लोग लाइन में वेट कर रहे हैं, क्लियर नहीं हो रहा है, जो भी है वाटर की फैसिलिटी, ये सब नहीं होना चाहिए. आप जीपी ऑफिस में कर रहे हो, आप रायतू वेदिका में कर रहे हो, या आप मल्टीपल उस पे कर रहे हो. जैसे चोड़ा में है, इट इज नॉट पॉसिबल टू डू एट वन वेन्यू, करेक्ट. सो इफ वी चूज मल्टीपल वेन्यूज, सिमिलरली मल्टीपल वेन्यूज पे मल्टीपल वो फैसिलिटीज रहनी चाहिए आपको. Second, already this schedule has been shared with police department. वो लोग भी अपनी साइड से इंश्योर करेंगे सिक्योरिटी एंड सेफ्टी एंड एवरीथिंग. आप लोग भी इंश्योर करेंगे कि कोई भी क्राउड वगैरह का मैनेजमेंट में प्रॉब्लम नहीं होना चाहिए. అయోధ్యలోని శ్రీ రామమందిర ప్రాణప్రతిష్ఠ అక్షింతల వితరణను పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభించారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరపగా శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అయోధ్యలో భవ్య శ్రీ రామమందిర నిర్మాణం పూర్తయి త్వరలో ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్న నేపథ్యంలో రామమందిర ప్రాణప్రతిష్ఠ అక్షింతల వితరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో అక్షింతల పంపిణీని ప్రారంభించారు. ముందుగా అక్షింతలను కలశాలలో వేసి ప్రత్యేక పూజలు చేశారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి సమక్షంలో పూజాది క్రతువులను నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన భక్తులకు అక్షింతల కలశాలను అందించారు. మహిళలు మంగళహారతులతో ముందుకు నడవగా అక్షింతలపై పూలు చల్లుతూ వితరణ ప్రారంభించారు. శ్రీరామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ శ్రీరామ భవ్య మందిర అక్షింతలను ప్రతి ఒక్క భక్తునికి చేరవేసేలా వితరణ చేపట్టాలని సూచించారు. స్వీకరించాలి. ఎవరు ఎక్కువ కలశాల్లో ఎవరు ఎక్కువ ఇస్తే మఠాధిపతిగా స్వామీజీగా నేను 1,00,000 మందికి
1,00,000 కలశాలు మన గ్రామంలో పోవాలి. అందరూ బాధ్యత వహించి మీ ద్వారా కొన్ని వేల కుటుంబాలకు 100 కుటుంబాలకు గ్రామంలో అక్షంతలు అందరూ ఇది మొదటి కార్యక్రమం. ఇంకా మీరు ఇంట్లో 50 కలశాలు పెట్టుకొని వస్తే ఏ గ్రామస్తులు వచ్చినా అన్ని గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో అయ్యప్ప స్వామి మండల దీక్షలను పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరుపుతున్నారు. అందులో భాగంగా నెల 27న మండల పూజా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బెల్లూరి అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు సూర్యకాంత్ తెలిపారు. వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. పట్టణంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 27న ఘనంగా జరపనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు సూర్యకాంత్ తెలిపారు. కేరళ అయ్యప్ప ఆలయంలోని మేల్శాంతి శ్రీ బ్రహ్మర్షి జయరామన్ సంబూద్రి గురుస్వామి వేడుకలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ముందుగా స్థానిక రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి పల్లకి ఊరేగింపు ప్రారంభం అవుతుందని, ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాది క్రతువులను జరపనున్నామని వివరించారు. మండల విశేష పడి పూజను సాయంత్రం 7 గంటల నుండి నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. అభినవ శబరిమలై అయ్యప్ప ఆలయంగా వెలుగొందుతున్న ఆదిలాబాద్ బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలో కేరళ అయ్యప్ప ఆలయంలో మాదిరిగా ప్రతి సంవత్సరం 27వ తారీఖున మండల పూజను నిర్వహించడం జరుగుతుంది. స్వామి కేరళలో మాదిరిగా గత సంవత్సరం కేరళలోని మేల్ శాంతి ఎవరైతే ఉంటారో వారి చేత మన బెల్లూరు అయ్యప్ప ఆలయంలో మండల పూజ నిర్వహిస్తాం. స్వామి ఈ సంవత్సరం 2022-23లో మేల్ శాంతిగా ఉన్నటువంటి శ్రీ 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 బ్రహ్మశ్రీ జయరామన్ నంబూత్రి గురుస్వామి గారు వస్తున్నారు మన బెల్లూరి అయ్యప్ప ఆలయానికి. ఉదయం 6:15 నుంచి గోపాలకృష్ణ మఠం నుండి మన ఆదిలాబాద్ బెల్లూరి అయ్యప్ప ఆలయం దగ్గర వరకు పుర వీధుల గుండా స్వామివారు పల్లకి ఊరేగింపులో మన జయరామన్ నంబూత్రి గురుస్వామిని ప్రజల దర్శనార్థం తీసుకొని రావడం జరుగుతుంది. మరోవైపు తలమడుగు మండలంలోని కోడత్ గ్రామంలో అయ్యప్ప స్వామి మెట్ల పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. అయ్యప్ప దీక్షాదారులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, హారతులతో కొలిచారు. అయ్యప్ప శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తన పదవులకు సైతం రాజీనామా చేయాలని ఆదిలాబాద్ రూరల్ ఎంపీపీ గన్రత్ రమేష్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గన్రత్ రమేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి జోగురామన్నకు నమ్మిన బంటుగా ఉంటూ పదవులు పొందిన డీసీసీబీ చైర్మన్ పార్టీకి అండగా నిలవాల్సిన సమయంలో రాజీనామా చేయడం సమంజసం కాదని అన్నారు. తనతో పాటు మరింత మంది నేతలు పార్టీని వీడతారని ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని పేర్కొన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు పార్టీకి రాజీనామా చేస్తూ ప్రకటించడం జరిగింది. కాబట్టి పార్టీకి రాజీనామా చేయకంటే మొదలు తన పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి చేస్తే బాగుంటుండే. ఇవల్ల గౌరవ మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో, జిల్లా పార్టీ అధ్యక్షులు జోగురామన్న గారి యొక్క ఆశీర్వాదంతో తనకు అంత గొప్ప పదవి ఇచ్చినందుకు వారు ఇవల్ల నమ్ముకున్నటువంటి బంటుగా జోగురామన్న గారు భావించినారు. కానీ వారు వారి స్వార్థ ప్రయోజనం కోసం ఈనాడు పార్టీని విడనాడి ఇంకా నా వెంట చాలామంది నాయకులు వచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఇవల్ల పార్టీ అధికారం వస్తూ పోతుంటుంది, కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీని విడనాడడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. కాబట్టి
ఇవల్ల బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా బలంగానే ఉంది. ఇవల్ల బీఆర్ఎస్ పార్టీ వెంట జోగు రామన్న గారి వెంట ఆదిలాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ఎల్లప్పుడూ కూడా ఎటువంటి కష్ట సుఖాలలో కూడా వారి వెంట ఉండి నడుస్తారు. కాబట్టి ఇక్కడ పార్టీ బలహీనపడే అవకాశమే లేదు. శ్రీ దత్తాత్రేయ జన్మోత్సవ వేడుకలను పలు గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. పల్లె ప్రాంతాల్లోని ప్రసిద్ధ ఆలయాల్లో దత్త జయంతి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. ప్రత్యేక పూజలతో సహా హోమాది క్రతువులను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిపారు. తాంసీ మండలంలోని గిరిగాం గ్రామంలో గల దత్తాత్రేయ ఆలయ వార్షికోత్సవంతో పాటు దత్త జయంతి వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. గత 2 రోజులుగా జరుగుతున్న జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేకువజామున అగ్నిగుండం ప్రవేశం అనంతరం పూజలు చేశారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వేద పండితులు వీరయ్య, గంగాధరయ్యల సమక్షంలో వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మంత్రి గోడం నగేష్లు స్థానిక నేతలతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. జాతరను పురస్కరించుకొని పెద్ద ఎత్తున దుకాణాలు వెలియగా ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా కనిపించింది. వేడుకలకు హాజరైన భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి సుధాకర్, కమిటీ సభ్యులు తుకారాం, శివదాస్, సర్పంచ్ గజానన్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, ఉప సర్పంచ్ ఇంద్రదేవ్, పూజారులు ఆంజనేయులు, శివకుమార్, గంగారాం ఠాకూర్, ప్రధాన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు వేద పండితులు గంగాధరయ్య మాట్లాడుతూ ఆలయంలో చేపట్టిన పూజాది కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పద్ధతిలో 15వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. నిన్నటి రోజున ఉదయం నుంచే స్వామివారి యొక్క జలాభిషేకం, గంగా నీళ్లు సేకరించి జలాభిషేకం జరిపించడం మరియు యజ్ఞశాల ప్రవేశం, యజ్ఞ కార్యక్రమం, దత్తాత్రేయ హోమ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూపంగా ఈ యొక్క వీరభద్రేశ్వరుడి యొక్క సుంకు పూజ కార్యక్రమం జరిగింది. దాని తర్వాత అగ్ని ప్రజ్వలన జరిగింది. ఈరోజు 4 గంటలకే ఉదయపూర్వము అగ్నిగుండం నుంచి ప్రవేశాలు. ఊరు గ్రామస్తులు కాకుండా తిరుగు దిక్కుల వచ్చిన వాళ్ళందరూ కూడా 2000 మంది అగ్నిల నుంచి నడవడం జరిగింది. 21 ఫీట్లుగా ఉన్నటువంటి పొడవైన గుండంలో నుండి అగ్నిలోకి వెళ్ళి నడవడం జరగడం వలన అన్ని కోరుకున్న కోరికలు నెరవేరి చాలా వైబ్రేషన్ శక్తి పెరుగుతుంది ఈ గ్రామంలో. ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు జరపడం పట్ల డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మంత్రి గోడం నగేష్లు హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమం దాదాపు ఒక 3-4 రోజులు కంటిన్యూ యొక్క కార్యక్రమం జరుపుతున్నారు 15 సంవత్సరాల నుంచి. కాబట్టి గ్రామ పెద్దలందరికీ పేరున అన్ని వర్గాల వారికి నేను పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మనం అందరం కూడా ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. ఈ యొక్క ప్రాంతం మంచిగా ఉండాలి, ఈ యొక్క ప్రాంతంలో పాడి పంటలు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలని చెప్పి భగవంతుడు చల్లగా ఉంచుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఈ మంచి కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు కూడా నన్ను ఎంపీపీ శ్రీధర్ రెడ్డిని, జడ్పీటీసీ రాజుని, మా పార్టీ అధ్యక్షులు అరుణ్ స్వామి గారిని, వెంకటరమణ గారిని, దేవేందర్ గారిని అందరినీ కూడా స్థానిక సర్పంచ్ గ్రామస్తులందరూ మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యంలో భాగస్వాములు చేసినటువంటి గ్రామస్తులకి, పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శ్వాస స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కారింగుల ప్రణయ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రిమ్స్లోని సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో రోగుల సహాయకులకు భోజన వసతి కల్పించారు. అనంతరం సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల తీరును వివరించారు. గౌరవనీయులు శ్వాస అధ్యక్షులు కారింగుల ప్రణయన్న జన్మదిన సందర్భంగా ఈరోజు అనేక రకాలుగా అనేక విధాలుగా నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిమ్స్లో గల శ్రీ సత్యసాయి నంద
నిత్యాన్నదాన కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బుక్స్ పంపిణీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈరోజు పాఠశాలలకు సెలవులు కావడంతో రేపటికి వాటిని వాయిదా వేసుకున్నాం. అదేవిధంగా కార్యంగా ప్రణయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేక హెల్ప్లను దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా బుక్స్ పంపిణీ కానివ్వండి, అదేవిధంగా పేదోళ్లకు ఆదుకోవడం అనేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. సిపిఐ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు, పోరాటాలను నేతలు గుర్తు చేసుకొని భవిష్యత్తులోనూ ప్రజలకు ప్రతినిత్యం అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడుతూ ప్రతినిత్యం వారి సమస్యల సాధనకు పోరాడతామని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్ కుమార్, అమీనా బేగం, షేక్ పాషా, రామదాసు, గణేష్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాడుతోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్మిక, కర్షకులకు అండగా నిలబడుతూ వారి హక్కుల సాధనకు అనునిత్యం పాటుపడతామని స్పష్టం చేశారు. నేడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్లో 99వ వ్యవస్థాపక దినోత్సవం పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాం. సిపిఐ పార్టీ కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 26, 1925న ఆవిర్భవించింది. నేటికి ఖచ్చితంగా 99 సంవత్సరాల నిండు పూర్తి అయిపోయింది. ఆనాడు 99 సంవత్సరాల నుండి సిపిఐ పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. నిర్బంధాలు, నిషేధాలు సిపిఐ పార్టీ మీద, కనబడితే కాల్చివేతరు. బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడినప్పుడు అండమాన్ జైల్లో కానీ కనిపిస్తే కాల్చివేతరు. అనేక నరకయాతన చేసిన కమ్యూనిస్ట్ పార్టీ నేటికి 99 సంవత్సరాలు గడుపుకొని ముందుకు పోతా ఉంది. అంటే 99 సంవత్సరాలకు ఒక వృద్ధుడైతే మంచాలకి వెళ్ళలేడు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలైనా ఇక్కడ అధికారం వచ్చినా రాకపోయినా ప్రజల పక్షాన దున్నేవానికి భూమి కావాలని, పని కల్పించాలని, యువకులు ఉద్యోగాలు కావాలని, గూడు నీడ కావాలని, పరిశ్రమలు కావాలని, కార్మికుల హక్కులు కావాలని, కార్మిక చట్టాలని కొరకు అనేక రకరకాలుగా ఇవాళ అధికారం రాకపోయినా సిపిఐ పార్టీ పోరాడుతున్నాయంటే ఇది ఒక అగ్ని పరీక్ష. ఇది మరోవైపు తాంసీ మండలంలోని గోట్కూరిలో సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయ ఆవరణలో సీనియర్ నాయకులు చంద్రమౌళి అరుణ పతాకాన్ని ఆవిష్కరించి విప్లవ గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో నాయకులు సిర్రా దేవేందర్, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, చిలక దేవిదాస్, కట్ట సునీత, కృష్ణస్వామి, రమేష్, కేశవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలను నేతలు గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం తాంసీ మండల్ ఇలా గోట్కూరి గ్రామ శాఖ ఆఫీసులో సిపిఐ 99వ వార్షికోత్సవ ముగింపు సభను ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈరోజు సీనియర్ కామ్రేడ్ చంద్రమౌళి గారి చేతుల మీదుగా అరుణ పథకాన్ని ఎగరవేసి ఇలా ముగింపు సభ జరుపుకోబోతాము. ఇలా 1925లో డిసెంబర్ 26 కాన్పూర్లో పుట్టినటువంటి సిపిఐ పార్టీ ఆ పుట్టినరోజే పుట్టుడే దున్నేవాడికి భూమి అని చెప్పేసి నినాదంతో వచ్చి ఇలా లక్షల ఎకరాల భూమిని పంపిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నది. సాయిలింగి గ్రామంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుండే ప్రత్యేక పూజలు, హోమాలను భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలో శ్రీ సాయిబాబా ఆలయ 23వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్ గ్రామస్తుల సహకారంతో వేడుకలను జరపగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు.
జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన హోమాది క్రతువులో భక్తులు పాల్గొనగా శాస్త్రోక్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుతున్న జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జంగాల రేవతి పొచ్చన్న, మాజీ సర్పంచ్ పొచ్చన్న, తోట అశోక్, బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ వెంకటేష్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు రామ్ గోపాల్చారి మాట్లాడుతూ గత 23 సంవత్సరాల క్రితం దెబ్బడి అశోక్ శ్రీ సాయిబాబా ఆలయాన్ని గ్రామంలో నెలకొల్పి ప్రతినిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరుపుతున్నారని అన్నారు. అదేవిధంగా సాయిలింగిలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సాయినాథుడి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు మహారాజ్ సప్తాహ కార్యక్రమాన్ని బేలా మండలంలోని మణియార్పూర్ గ్రామంలో నిర్వహించారు. గత వారం రోజులుగా కొనసాగుతున్న సప్తాహ వేడుకలు పల్లకి శోభాయాత్ర, దయ్యండి కాలాతో ముగిశాయి. తన బోధనల ద్వారా ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపిన సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు మహారాజ్ చూపిన మార్గాన్ని వివిధ గ్రామాల ప్రజలు నేటికి అనుసరిస్తూ సన్మార్గంలో నడుస్తున్నారు. గ్రామాల్లో విస్తృతంగా సప్తాహ కార్యక్రమాలను చేపడుతూ భక్తిభావాన్ని చాటుతున్నారు. బేలా మండలంలోని మణియార్పూర్ గ్రామంలో గత వారం రోజులుగా సప్తాహ వేడుకలను ఘనంగా చేపట్టారు. ప్రతినిత్యం ప్రభాత బేరి, ధ్యాన, ప్రవచన, హరినామ సంకీర్తనలు, జ్ఞానేశ్వరి పారాయణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా జరిపారు. సప్తాహ ముగింపును పురస్కరించుకొని ప్రత్యేకంగా అలంకరించిన రథంలో దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను ఉంచి ఊరేగింపు జరిపారు. అదేవిధంగా పల్లకిలో బాబా చిత్రపటాన్ని ఉంచి శోభాయాత్ర చేపట్టగా భక్తులు పల్లకికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన బాబా భక్తులు ఆలపించిన భక్తి గీతాల నడుమ శోభాయాత్ర ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. అనంతరం దయ్యండి కాల, అన్నదానం ఏర్పాటు చేశారు. వీర్బాల్ దివస్ను పురస్కరించుకొని దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన అమరులకు బీజేపీ నేతలు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిక్కు సమాజానికి చెందిన హరిజిందర్ సింగ్, బల్జిందర్ సింగ్, హర్పత్ సింగ్ తదితరుల కుటుంబాలను పరామర్శించి వారిని శాల్వాలతో సత్కరించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వకులాభరణం ఆదినాథ్, విజయ్ బోయర్, కౌన్సిలర్లు జోగురవి, సోమరవి, కృష్ణ యాదవ్, గన్రత్ మహేందర్, బీజేపీ నాయకులు సంతోష్, వేదవ్యాస్, సీనియర్ హరిశ్చంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో వైభవోపేతంగా శ్రీ గురుదత్త జన్మోత్సవ వేడుకలు, పల్లకి ఊరేగింపు కార్యక్రమాలతో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ, ప్రత్యేక పూజలతో దత్తాత్రేయుడిని కొలిచిన భక్తజనం. ప్రజాపాలన కార్యక్రమ విజయవంతానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్న అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా సమీక్షా సమావేశంలో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం. జిల్లా కేంద్రంలో ప్రారంభమైన అయోధ్య శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ అక్షింతల వితరణ, ప్రత్యేక పూజలు జరిపి అక్షింతల వితరణను ప్రారంభించిన మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, శ్రీరామ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.